ఉన్న చెట్ల మీద రాత్రి చెట్ల మీద పండుకుంటున్నాయి, పొద్దునే ఆ గోడ దించి బయటకు వస్తున్నాయి. ఎప్పుడు వచ్చినా 100-150 కంటే తక్కువ రావు. ఒక్కొక్క దానికి 2 పిల్లలు. దాంతో పిల్లలు ముట్టుకున్నా కష్టమే, వాటి పడ్డా కష్టమే. అది ఒకటి కిస్సు అంటే మొత్తం అన్ని ఉరికేస్తున్నాయి. గోడల మీద ఎండలో దుంకి గిన్నెలు పట్టుకుపోతున్నాయి. మళ్ళీ స్కూల్ పోయే పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయి. మళ్ళీ వాళ్ళెంబడి వచ్చే పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ నుంచి కూడా ఎంబడి పడుతున్నాయి. కట్టే చేతులు ఉంటే కొద్దిగా భయపడుతున్నాయి. అది లేకపోతే మాత్రం ఇంతకుముందు కోతులు రాత్రి తిరిగాయనందరూ ఇప్పుడు ప్రత్యేకించి రోడ్డు మీదనే ఎప్పటికీ ఆనే ఉంటున్నాయి, అది అక్కడనే తిరుగుతున్నాయి. కాబట్టి వాటిని నివారణ కొరకు గాను నేను ఏదైనా కమిషన్ గారిని కోరేది ఏంటంటే ఏదైనా ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి వాటి నివారణ నిమిత్తము మాకు అవి లేకుండా చేసే ప్రయత్నం చేయాలని మేము కాలనీ తరఫు నుంచి ప్రత్యేకంగా ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బారి నుండి రక్షించాలి, అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. హుస్నాబాద్ పట్టణంలో కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది. అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దామంటే చూసడానికి పోయేది. కోతుల మీద ప్రేమ ఉండేది. ఇప్పుడు కోతుల మీద కొంత ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతులతో కొంత కోపం వచ్చే పరిస్థితులు ఉన్నది ప్రజలకు. కోతుల మీద అందరికీ ఇష్టమే, కానీ ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి కోతుల నివారణ కోసం ఇది ప్రధానమైన సమస్య తయారైంది. ఇలా ప్రతి ఊరున ప్రతి పట్టణంలో కాలనీలో ఇలా ప్రధానంగా సమస్య తయారైంది. కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోతులు అనగానే చాలామంది లైట్గా తీసుకునే పరిస్థితి. ఇలా కోతులు ఇలా ఇండ్లలో జ్వరబడి మొత్తం ఉన్నాయని తీసుకుపోయే పరిస్థితి. ఏదంటే బియ్యమో లేకపోతే అన్నమో లేకపోతే ఇదో తీసుకపోయి కానీ కర్తందని చెప్పి భయభ్రాంతుల గురించి ఇప్పుడే కనుక ఎప్పుడు పొద్దున లేచి విద్యార్థులు స్కూల్ పోవాలంటే కాలేజీలో పోవాలంటే భయభ్రాంతులకు గురే పరిస్థితి. రాత్రి మామూలు తిరుగుతున్నాయి. అసలు ఏదో పొద్దున తిరిగేది గత కాలంలో. ఇప్పుడైతే అసలు ప్రతి రాత్రి ఉండే పడుతుంది. అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది. ఇలా వందలాది కోతులు, ఒక్క కోతి కాదు, 2 కోతులు కాదు. సార్ చెప్పినట్టు ఒక కోతి ఇట్లా చిన్న చిటికైతే 100 కోతులు వచ్చి నిలబడే రోడ్ల మీద ఉండే పరిస్థితి, రాత్రి మామూలు తిరిగే పరిస్థితి. కాబట్టి ఇది ప్రధాన విశ్వాసంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము గౌరవ మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. ఇది అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఇది మంచిగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఇలా కోతుల సమస్య ప్రతి గ్రామాన్ని పెరిగింది. అసలు పంట పొలాలు వేసే పరిస్థితి, ఇలా ఇండ్లు ఉండే పరిస్థితి, ఇలా ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా దానికోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించాల్సి ఉంటుంది, దాన్ని నివారణ చేయాల్సి ఉంటుంది. అనేక గ్రామాల్లో మనం చూస్తుంటే ఇలా కోతుల సమస్యని ప్రధానమైన ఎజెండా మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పెట్టడం జరిగింది. కోతులను కనుక నివారిస్తే తప్పకుండా ఓట్లేదు అంటే ప్రజలకు ఎంత బాధ ఉందని చెప్పేసి మనం ఇలా ఆలోచన చేసుకోవాల్సి ఉంది. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రధాన సమస్య. మన కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా నిజంగా మంచిగా మాట్లాడండి. ఇలా కోతుల సమస్య బాగా విపరీతంగా ప్రజలకు ఇబ్బందిగా మారింది. కాబట్టి ఇక్కడ కోతుల మీద చర్చే అవసరం అని చెప్పుకోవడం. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించిన అనేక నిధులు ఉట్టిపోయే పరిస్థితుల్లో చాలా మంది ఇలా బతుకమ్మ పండుగ కానీ 11 లక్షలు 12 లక్షలు ఇష్టార్థంగా ఖర్చు పెట్టారు. తక్కువ ఖర్చు అయినా కూడా ఇష్టార్థంగా ఖర్చు పెట్టారు. అందులో కొంత తీసినట్టు భాగం కూడా కోతుల కోసం 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తీసి ఇలా పట్టణంలో కోతులను కూడా నివారించడం కోసం చర్య తీసుకోవడం చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది. అందుకోసమే మున్సిపల్ అధికారులను కూడా మరీ ఓడదంతా లేకపోతే తప్పకుండా ప్రజల పక్షాన మరోసారి తప్పకుండా పోరాటం చేస్తామని పడుచుకోకపోతే చేస్తామని హెచ్చరిస్తున్నాం.